ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు వైసీపీ నేత శ్యామల. భోగి మంటల్లో రెడ్ బుక్ ను కాల్చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. రెడ్ బుక్ వల్ల చాలా మంది వైసీపీ నేతలు జైలుకు వెళ్తున్నారని అంటున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని శ్యామల మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో మంది రైతన్నలు ఇది రైతన్నల పండుగ. కాయ కష్టం చేసి ఆడవాళ్ళం కష్టపడి పంట చేతికొచ్చిన డబ్బు చేతికొచ్చి కాస్త రైతన్నలకి విశ్రాంతి సమయం ఈ సంక్రాంతి సమయం. కొత్త ధాన్యం చేతి పట్టుకుని చక్కగా చక్కెర పొంగలు వండుకుని పరవాన్నం వండుకుని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేటువంటి ఈ పండుగ సంక్రాంతి పండుగ. అయితే ఈ రోజు ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా గుడ్డల మీద చేసుకుని ఒక విషయం చెప్పాలి. నిజంగా ఈ సంక్రాంతికి మీరు సంతోషంగా ఉన్నారా అన్న? నిజంగా సంతోషంగా ఉన్నారా? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతిగా ఉండేది రైతన్న ఇళ్లలో. మీరు విత్తు నాటి దగ్గర నుంచి ఏ మట్టిలో ఏ విత్తు నాటాలో దగ్గర నుంచి చెప్పి ఆ పంటకి ఏమన్నా ఆపదొస్తే విపత్తు వస్తే దానికి నేను అండగా ఉంటాను అంటే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈరోజు ఎర్రగొండపాలెంలో అంతరించిపోతున్న ఒంగోలు గిత్తల జాతిని మళ్ళీ పునరుద్ధరించే విధంగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం జరిగింది జాతీయ స్థాయిలో. ఈ పోటీల్లో ఎన్నో ప్రాంతాల నుంచి వాళ్ళ గిత్తలు తీసుకురావడం, పోటీల్లో పాల్గొనడం జరిగింది. పొద్దున్నుంచి కూడా మేము ఒక 5-6 జంటల్ని ఎడ్ల పందాల పోటీలు తిలకించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు ముందుగా తాటిపత్తి చంద్రశేఖర్ అన్నకి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఎడ్ల పందాలు, రంగవల్లులు, కుటుంబంతో కలిసి పిండి వంటలు ఆరగించడం, ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోతున్నాము. అంతరించిపోతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా నిన్న మొదటి రోజు, ఇవాళ 2వ రోజు, ఇంకా పండగ వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఇక్కడ